నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధులపై దృష్టి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులను కలిసిన ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్. బీసీల జనగణన చేపట్టాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్. కాకినాడ జగన్నాథపురం వాహనాల యార్డు వద్ద క్లాబ్ డ్రైవర్స్ నిరసన. క్లాబ్ వాహనాలకు మార్చి 1 నుండి గ్యాస్, పెట్రోల్ వేయించకపోవడం వల్ల నిలిచిపోయాయని, తక్షణమే వాహనాలకు ఇంధనం సమకూర్చి నడిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై ప్రధాన దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ తెలిపారు. మంగళవారం కాకినాడ 27వ డివిజన్లో ఇన్ఛార్జ్ కోడూరి పెద్ద, అమలకంటి బలరాం, సత్తిబాబు, మంగా సత్యనారాయణ, చింతలపూడి రవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులను కలిశారు. ఎన్నికల సమయంలో ఐఏఎస్ చదువుతానని తేజశ్రీ, మంగాదేవిలను కలిసి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ అభ్యర్థుల లక్ష్యాలను అధిగమించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ యువత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెట్టుబడులు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పట్టణంలో మరి నా ఎమ్మెల్సీకి సహకరించిన మరి గ్రాడ్యుయేట్స్ని కానీ, అలాగే ఆ రోజు మేము కొంతమందికి మా ఎమ్మెల్యే గారు అన్నగారు కొండబాబు గారు నాయకత్వంలో మరి కాకినాడ టౌన్లో మరి నాకు అత్యధిక మెజారిటీతో మరి నన్ను గెలిపించిన గ్రాడ్యుయేట్స్కి కూడా పేరు పేరున నమస్కారాలు చేసుకుంటూ, మరి నేను ఆ రోజు ఎమ్మెల్సీ దగ్గిన తర్వాత మొదటగా మరి మాకు తను చాలా పూర్ ఫ్యామిలీ, తేజస్విని. తన ఫస్ట్ నుంచి చదువులో చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా, తండ్రి లేరు, మదర్ ఏమో అంగన్వాడీ హాయిగా పనిచేస్తున్నారు. అమ్మాయికి ఏంటంటే సివిల్స్కి వెళ్ళాలన్న ఆలోచన మరి బలంగా ఉంది. కాబట్టి ఆ ఆలోచనకు తగ్గ ఏ సహాయమైనా మేము చేస్తామని ఆ రోజు మాట ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఈరోజు మరి మేము తేజస్విని ఇంటికి వచ్చి మేము అందరం కూడా మా క్యాడరు నాయకులు అందరూ కూడా జరిగింది. అదేవిధంగా సాయి మంగాదేవి కూడా సివిల్స్ ఇది ప్రిపేర్ అవుతుంది గ్రూప్స్కి. చాలా వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే మధ్యతరగతికి దిగువనున్న కుటుంబాలు వీళ్ళందరూ కూడా. అయినా చదువుకోవాలి, ఏదో సాధించాలి బలమైన దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేస్తుంది. చేసినా కూడా మరి ముందుగా వాళ్ళ యొక్క ఏదైతే లక్ష్యకు వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు మేము మరి కేడ కూడా మేము వచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఎప్పుడు కూడా అన్నదన్నుగా ఒక కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మేము కూడా అని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మనం 10 నెలల కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా మరి పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరి చేసుకుంటూ మరి ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు
మరి ఈ రాష్ట్రం మరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన కూడా మరి ఆయన సహకారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా మరి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ఎక్కువ యువత మరి నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు దిశగా నేను కూడా నా వంతు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి నన్ను ఇంత మెజారిటీతో ఈ 2 జిల్లాల గ్రాడ్యుయేట్స్ నన్ను నెగ్గినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్డీఏ నాయకులు అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అలాగే క్యాడరు, ముఖ్యంగా గ్రామ వార్డులో పిఓసీలు ఎవరైతే ప్రతి 30 మందికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మేరకు మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకుని పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా సహకరించిన క్యాడర్ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటాను. ఈరోజు ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటుని అభ్యర్థించడానికి ప్రతి వార్డులో ఆయన పర్యటించడం జరిగింది. ఆయన ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ వారికి ఉన్నటువంటి సమస్యలు తెలియచేయడం, అలాగే ఒక నాయకుడిగా నెగ్గిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా మరలా వార్డుకు వచ్చి వారిని పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు 27వ వార్డులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి, అలాగే ఫర్దర్గా చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరినీ కలిసి వాళ్ళ కుటుంబానికి మా తరపు నుంచి కానీ, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాల గురించి కానీ మాట్లాడడం జరిగింది. చాలా సంతోషకరం అండి. ఈరోజు ఆయన నెగ్గడం, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్కి మా తరపున, చంద్రబాబు నాయుడు తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఖచ్చితంగా కంపెనీస్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. మళ్ళీ యువత గాదిలో పడతారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు ప్రజలకి అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చి మా వార్డు కాకినాడ వచ్చి మా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా